ఎక్కడైనా కూడా మనం పనులు చేసేటప్పుడు స్థానిక ఉన్న వాళ్ళ మనోభావాలు తగ్గట్టుగా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ షో ఏదో మేము చేసాం, ఒక షో చేసేదానికన్నా స్థానికులందరూ కూడా ఏది కోరుకుంటున్నారో వాళ్ళకి ఏది ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ పని చేస్తే బాగుంటుంది. బేసిక్గానే రోడ్డు ఉన్న సైజుకి ఒక డివైడర్ అనేది మధ్యలో ఇరుకైపోయే పరిస్థితి ఉంది. ఒకవేళ చేయాలనుకున్నా కూడా పూర్తిగా యూడీజీ వరకు ఇవన్నీ అయిపోయిన తర్వాత కానీ కంప్లీట్ చేసిన తర్వాత చేస్తుంటే ఒక ఇబ్బంది లేకుండా ఉండేది. ఒక పక్క డివైడర్ వేసి రోడ్డుని కుదించి ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న స్థానికులందరూ చాలాసార్లు కూడా మొరపెట్టుకోవడం జరిగింది. పైపెచ్చు 6 నెలల నుంచి యూడీజీ వర్క్ తోగిపెట్టి దాదాపు ఈ రోడ్డు మొత్తం సీల్ చేసిన విధం అయిపోయింది. ఈరోజు 2 రోడ్లు ఉన్నప్పుడు కనీసం ఒక రోడ్డు యాక్సెస్ వదులుతూ ఒక రోడ్డు చేస్తూ ఉంటే బాగుండేది. ఈరోజు 2 రోడ్లు ఈరోజు మనం చూసే తవ్వేయటం వల్ల, ఒక హడావిడి ప్రయత్నం వల్ల, ప్లస్ ఇక్కడున్న పైప్ లైన్ చూస్తే ఇక్కడున్న చెప్పడం 4 సార్లు తవ్వారు. తవ్విన కాడే 4 సార్లు తవ్వారు. అటుపక్క చూస్తే 2-3 సార్లు తవ్వారు. ఏమంటే లీక్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు చేసిన పని సరిగ్గా చేయకపోవటం వల్ల మరోసారి చేస్తూ ఒక పక్క దుమ్ము ధూళితో ఇటు పక్క వ్యాపారాలు కానీ కనీసం పోయేదానికి కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితిలో కోటమిట్ట రోడ్ 4 వైపుల నుంచి ఈ రోడ్డు సీల్ చేసేటువంటి ఈ విధంగా కనీసం దీని మీద మాటకొస్తే ఈ మధ్యకాలంలో 2 రోజులకు ఒకసారి తలుక్కుమంటా ఉన్నారు ఇక్కడ మా మంత్రి గారు. ఆయనకైనా కానీ సరే, ఆయనకంటే మంత్రి గారి కాన్వాయ్ ఉంటుంది కాబట్టి, ముందు పోలీస్ పోతుంది కాబట్టి, క్లియర్ చేస్తా పోతుంటుంది కాబట్టి ఆయనకి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన బెంజ్ కార్లో తిరుగుతాడు. ఆయన ₹1 కోటి పడే బెంజ్ కార్లో తిరుగుతాడు కాబట్టి ఆయనకి లోపల షాక్ అబ్జర్వర్స్ ఎట్లా ఉన్నాయో తెలియదు, ఇబ్బంది లేదు. కానీ సామాన్యంగా బైక్లో పోయేవాళ్ళు కానీ, ఆటోలో పోయేవాళ్ళు కానీ నడువులు ఇరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. శరీరం అంతా కదిలిపోయి అనారోగ్య పరిస్థితులు ఈరోజు సామాన్య ప్రజలు, ఎందుకంటే బెంజ్ కార్లో తిరిగే వాళ్ళకి ఆ సమస్యలు అర్థం కావు కాబట్టి ఈరోజు ఇక్కడ కోటమిట్ట రోడ్డు పడుతున్న ప్రజలు కనీసం ఒక రోడ్డు పక్కన చేస్తూ ఒక రోడ్డు ఫ్రీగా వదిలినా బాగుండేది. ఒక పక్క మధ్యలో డివైడర్ వేశారు. అది ఎందుకు వేసారా ఏందని సరైన పరిస్థితులు. ఇప్పుడు మళ్ళీ సిమెంట్ రోడ్ వేసిన తర్వాత అది మళ్ళీ కరెక్ట్గా ఉంటుందా లేదా తెలియదు. ఈ విధంగా ఇబ్బంది పడే పరిస్థితులు కోటమిట్టలో అనేక రోజుల నుంచి ఇబ్బంది పడతాం.